All of you, good evening, sirs and madams. Um, యాక్చువల్‌గా యూజీసీ నెట్ కానీ, సెట్‌కు గానీ కంప్యూటర్ సైన్స్ నుంచి మనకు కామన్‌గా సిలబస్ కూడా మనకు ఒక 10 సబ్జెక్ట్స్ నుంచి మనకు పేపర్స్‌లో క్వెషన్స్ అడుగుతారు. సో, మనకేంటంటే మేము ఇంతకుముందే ఆ 10 సబ్జెక్ట్స్‌నన్నిటిని క్వెషన్స్ డీటెయిల్డ్‌గా మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇందులో కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు, మళ్ళీ డీఎల్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు గూడా జాయిన్ అయినారు. ఆహ్, డీటెయిల్డ్‌గా అంటే సబ్జెక్ట్‌లో ఎన్నో టాపిక్స్ ఉండొచ్చు. కానీ ఆ అన్ని టాపిక్స్ మనం ఏమి చదవనక్కర్లేదు. సో, కొన్ని స్పెసిఫై టాపిక్స్ నుంచి మాత్రమే మనకు క్వెషన్స్ అడుగుతా ఉంటారు. రిపీటెడ్‌గా కొన్ని స్పెసిఫై టాపిక్స్ నుంచే క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఆ స్పెసిఫై టాపిక్స్‌లో నుంచి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే క్వెషన్స్‌లో మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందన్నమాట. సో, ఆల్రెడీ మేము అలాగే చాలా స్పెసిఫై టాపిక్స్‌ని పిక్ చేసి, ఆ స్పెసిఫై టాపిక్స్‌లో క్వెషన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేపియడం వలన మా కొలీగ్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో, మీరు కూడా ఆహ్, ఈ ఈ 3 మంత్స్ స్పాన్‌లో రోజు ఎవ్రీడే క్లాస్‌కి అటెండ్ కండి. ఇంకెవరైనా అటెండ్ కాకపోతే రికార్డెడ్ వీడియోను మేము పాస్ చేస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్‌కి అటెండ్ అయితే లైవ్‌గా మీరు ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తారు. సో, మీరు అప్పుడే సాల్వ్ చేస్తే నాకేమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో, ప్రతి టాపిక్‌లో క్వెషన్స్ నేను ఇలా పెన్ను నోట్‌ప్యాడ్ యూజ్ చేసి, పెన్సిల్ యూజ్ చేసి చెప్తాను. సో, అప్పుడు మీరు డౌట్‌ను క్లారిఫై చేసుకుంటే సరిపోతుంది. ఈసారి ఏంటంటే ఇంకా డెప్త్‌గా అంటే ఒక్క టాపిక్‌కు ఒక 6, 7 ఎగ్జాంపుల్స్ చేపిచ్చి ఆ టాపిక్‌ని క్లోజ్ చేయాలి అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే టాపిక్‌లో ఇండైరెక్ట్ క్వెషన్స్ ఎక్కువైనాయి. సో, డైరెక్ట్‌గా మనకు ప్రాబ్లమ్ అడిగి డైరెక్ట్‌గా ఇస్తే అది ఓకే. కానీ ఇండైరెక్ట్‌గా క్వెషన్ అడుగుతున్నారు. సో, ఆ ఇండైరెక్ట్ క్వెషన్ కూడా మనం ఫేస్ చేయాలి అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మనకు క్లియర్‌గా ఆ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో, అందుకోసమని మనము ప్రతి టాపిక్ అంటే ఎక్కువగా యూజీసీ నెట్, సెట్‌లో అడిగే టాపిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అని. అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్‌లోనే డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ అంటారు. అవి 2 కలిపి ఒక ఒక సబ్జెక్ట్ అన్నమాట మనకు. అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్, డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అన్నమాట మనకు. అవి 2 కలిపి ఒక పేపరు. అందులో మనకు 10 మార్క్స్ క్వెషన్స్ వస్తారు. 10 మార్క్స్‌కు క్వెషన్స్ ఇస్తారనమాట. సో, నేను ఫస్ట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అని ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్‌లో ఒక సింపుల్ టాపిక్. బట్ అది సింపుల్ టాపికే. కానీ అక్కడి నుంచి గ్యారంటీ క్వెషన్ ఉంటుందనమాట. గ్యారంటీగా 2 మార్క్స్ క్వెషన్ ఖచ్చితంగా అడుగుతారు. అంత ఈజీ టాపిక్‌లో నుంచి మనం 2 మార్క్స్ ఎవ్రీ టైమ్ మనం పోగొట్టుకుంటూనే ఉంటాం. సో, నిన్న రీసెంట్‌గా నెట్ ఎగ్జామ్‌లో ఆ 2 మార్క్స్ క్వెషన్ ఇచ్చారు. బట్ ఆ 2 మార్క్స్ క్వెషన్ కూడా కొంచెం ట్విస్టెడ్‌గా ఇచ్చారు. సో, అందుకని నేను స్పానింగ్ ట్రీస్ అనే ఒక కంప్లీట్ టాపిక్‌ని ఈరోజు మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో, మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఏ డౌట్ వచ్చినా హ్యాండ్ రైజ్ చేసి మైక్ ఆన్ చేసుకొని నాకు చెప్పండి. నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను పీపీటీ షేర్ చేస్తాను. ఈ పీపీటీలో నార్మల్‌గా అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్‌లో వాట్ ఈస్ మీన్ బై డేటా స్ట్రక్చర్స్? అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే, డేటా స్ట్రక్చర్స్ మీన్స్ డేటాను ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసే విధానంను డేటా స్ట్రక్చర్స్ అంటారు. అంటే మనము ఎలా అంటే అలా ఉన్న బుక్స్‌నన్నిటిని ర్యాక్‌లో వన్ బై వన్‌గా అరేంజ్ చేసినామనుకోండి, దాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటారు. డేటా స్ట్రక్చర్స్ అంటే ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ద డేటా ఇన్ ఎనీ ఆర్డర్. ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ ఆర్డర్. సో, ఏదైనా ఒక డేటాను ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌గా అరేంజ్ చేసే విధానంని ఏమంటారు అంటే డేటా స్ట్రక్చర్స్ అంటారు. సో, డేటా స్ట్రక్చర్స్‌కి సింపుల్ డెఫినిషన్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ద డేటా ఇన్ పర్టిక్యులర్ ఆర్డర్. ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో, ఏదో ఒక ఆర్డర్‌లో మనం డేటాను అరేంజ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డేటా స్ట్రక్చర్స్. ఓకే. సో, ఇప్పుడు మనం అడ్వాన్స్‌డ్ అంటున్నారు. ఎందుకు అడ్వాన్స్ అంటున్నారు? జస్ట్ డేటా స్ట్రక్చర్స్ అనడం లేదు అంటే, ఇక్కడ అడ్వాన్స్‌డ్ అంటే ఏంటంటే మోర్ డీటెయిల్డ్ అన్నమాట. మోర్ డీటెయిల్డ్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. సో, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అంటే మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. సో, మనకున్న డేటా స్ట్రక్చర్స్‌లో మోర్ డీటెయిల్డ్ డేటా స్ట్రక్చర్స్ స్టడీ చేయాలన్నమాట.
సో ఇది ఒక సబ్జెక్ట్‌గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఫస్ట్ టాపిక్ ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ స్పానింగ్ ట్రీస్ అని తీసుకుంటున్నాం. అసలు స్పానింగ్ ట్రీస్ అంటే ఏంటి? గ్రాఫ్ అంటే ఏంటి? ఆహ్, ఈ ట్రీకి, స్పానింగ్ ట్రీస్‌కు డిఫరెన్సెస్ ఏంటి? అంటే ఇప్పుడు మామూలుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై ట్రీ అనేది తెలుసుకుందాం. ట్రీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ అరేంజ్డ్ ఇన్ హైరారికల్ మేనర్. సో ఏవైనా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ను హైరారికల్‌గా అరేంజ్ చేస్తున్నాం అనుకోండి దాన్ని ట్రీ అంటారు. సో మనం ఏం చేస్తున్నాము ఎలిమెంట్స్‌ను హైరారికల్‌గా అంటే ఏంటి? లెవెల్ బై లెవెల్. సో ఫస్ట్ లెవెల్ ఒక లెవెల్‌లో అరేంజ్ చేస్తాం. ఇంకా కొన్ని ఎలిమెంట్స్‌ని ఇంకొక లెవెల్‌లో అరేంజ్ చేస్తాం. ఇంకా కొన్ని ఎలిమెంట్స్‌ని ఇంకొక లెవెల్‌లో అరేంజ్ చేస్తాం. అంటే ఇలా ఎలిమెంట్స్‌ను లెవెల్ బై లెవెల్ అరేంజ్ చేసే విధానంని ఏమంటారు అంటే ట్రీస్ అంటారు. ట్రీలో ఏంటంటే ఒక ఎలిమెంట్‌కు ఇంకొక ఎలిమెంట్‌కు అన్ని ఎలిమెంట్స్‌కు మధ్య సైకిల్ ఫార్మ్ కాదనమాట. సైకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి. ఇలా అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉంటే దీన్ని ఏమంటారు? సైకిల్ అంటారు. సో ఇక్కడ ఏమైంది? అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ సైకిల్. సో ట్రీలో ఏంటంటే ఇలాంటి సైకిల్ ఉండదనమాట. ఇలా అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉండవనమాట ట్రీలో. సో ట్రీలో ఎలా ఉంటాయి అంటే నో సైకిల్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ కనెక్టెడ్ అయి ఉండవు. ఓకేనా? ప్రతి ఎలిమెంట్ నుంచి ఇలా కనెక్షన్ ఉండదనమాట. ఇలా కనెక్షన్స్ తీసేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ట్రీ. ట్రీ అంటే సింపుల్ డెఫినేషన్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రీ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఎలా అరేంజ్ చేస్తున్నాము? లెవెల్ బై లెవెల్ అరేంజ్ చేస్తే దాన్ని ట్రీ అంటారు. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పర్టిక్యులర్ ఆర్డర్. దట్ ఈస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా హైరారికల్‌గా ఎలిమెంట్స్‌ను అరేంజ్ చేస్తే దాన్ని ట్రీ అంటారు. సో ట్రీలకి ట్రీలో ఏముండవు? సైకిల్ ఉండదు. సైకిల్ అంటే ఏంటి? అన్ని నోడ్స్ కనెక్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ సైకిల్. కానీ ట్రీలో ఏముండదు? సైకిల్స్ ఉండవనమాట. ఓకేనా? సో అందరికి ట్రీ డెఫినేషన్ అర్థమైందనుకుంటా. ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి? హైరారికల్‌గా ఉన్నాయి. అంటే ఫస్ట్ హై లెవెల్, లో లెవెల్, లో లెవెల్ ఇలా హైరారికల్‌గా అరేంజ్ అయి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ట్రీలో సైకిల్స్ ఉండవు. ఓకే. సో ఇప్పుడు ట్రీ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు గ్రాఫ్ అంటే కూడా తెలుసుకుందాం. గ్రాఫ్ అంటే ఏంటంటే గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ట్రీకి గ్రాఫ్‌కు సేమ్ డెఫినేషనే. ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్సే. గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్సే. అసలు డేటా స్ట్రక్చర్ అంటేనే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? సో ట్రీ అన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్సే. గ్రాఫ్ అన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్సే. కానీ ఆ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌కు అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అన్నీ కనెక్ట్ అయి ఉండొచ్చు. కనెక్ట్ కాకుండా ఉండొచ్చు. ఎక్కడ? గ్రాఫ్‌లో. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కనెక్ట్ అయ్యినా ఉండొచ్చు. కనెక్ట్ కాకోకుండా ఉన్నా గానీ దాన్ని గ్రాఫ్ అంటారు. గ్రాఫ్‌లో ఏం కావచ్చు? సైకిల్స్ రావచ్చన్నమాట. గ్రాఫ్‌లో సైకిల్స్ ఫార్మ్ కావచ్చు. బట్ ట్రీలో ఏంటి? నో సైకిల్స్. సైకిల్స్ ఉండవు. సో అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉండవు. సో సైకిల్స్ ఉండవు. ఇదొక్క డిఫరెన్స్ మాత్రమే ట్రీకి, గ్రాఫ్‌కి ఉంది. ట్రీ అన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్సే. గ్రాఫ్ అన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ట్రీలో ఏంటి? అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉండవు. ఓకేనా? సో ట్రీలో సైకిల్స్ ఫార్మ్ కావు. గ్రాఫ్‌కొచ్చాకల్లా ఏంటి? అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు. కనెక్ట్ కాకుండా అయినా ఉండొచ్చు. ఓకేనా? గ్రాఫ్‌లో ఏమొస్తాయి? సైకిల్ ఫార్మ్ అవుతుంది. సైకిల్ అంటే ఏంటి? అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉంటే దానిని సైకిల్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనకు వాట్ ఈస్ మీన్ బై ట్రీ అర్థమైంది. వాట్ ఈస్ మీన్ బై గ్రాఫ్ అర్థమైంది. ఇప్పుడు స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్. గ్రాఫ్‌లో ఒక సబ్సెట్. ఇప్పుడు గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. 1, 2, 3 దీన్ని ఏమంటారు? గ్రాఫ్ అంటారు. అన్ని ఎలిమెంట్స్ కనెక్టే ఉన్నాయి కదా! అన్ని ఎలిమెంట్స్ కనెక్టే ఉంటే దాన్ని గ్రాఫ్ అంటారు. కనెక్ట్ కాకుండా ఉన్నా గ్రాఫే అంటారు. ఓకేనా? సో ఎవ్రీ గ్రాఫ్ ఈజ్ ఎ ట్రీ అవుతుంది. బట్ ఎవ్రీ ట్రీ ఈజ్ నాట్ ఏ గ్రాఫ్. ఓకేనా? ప్రతి గ్రాఫు ట్రీ అవుతుంది. కానీ ఆహ్, ఎవ్రీ ట్రీ అనేది ఏంటి?
ఎవ్రీ ట్రీ అనేది గ్రాఫ్ అవుతుంది. సరే, ఎవ్రీ ట్రీ అనేది గ్రాఫ్ అవుతుంది. బట్ ఎవ్రీ గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ ట్రీ. ఓకేనా? ఎవ్రీ గ్రాఫ్. ఎందుకంటే గ్రాఫ్‌లో ఏంటి సైకిల్స్ వస్తాయి. అందుకని ఎవ్రీ గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ ట్రీ. సో, ట్రీకి ఏముండవు? సైకిల్స్ ఉండవు. ఓకేనా? సో, అందుకని ఎవ్రీ గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ ట్రీ. ఓకేనా? బట్ ఎవ్రీ ట్రీ ఈజ్ ఏంటి? గ్రాఫ్ కావచ్చు. ఓకేనా? ప్రతి ట్రీ గ్రాఫ్ కావచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకు స్పానింగ్ ట్రీ అంటే ఏంటది ప్రతి ఒక్కరితో డ్రా చేపిస్తాను. స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనకు ఒక గ్రాఫ్ ఇస్తారు. గ్రాఫ్ ఇచ్చినాక దానికి స్పానింగ్ ట్రీ డ్రా చేయమంటే అసలు స్పానింగ్ ట్రీకి కండిషన్స్ ఏముంటాయంటే ఒక గ్రాఫ్‌లో ఒక గ్రాఫ్‌లో సబ్‌సెట్ ఆఫ్ గ్రాఫ్‌ని ఏమంటారు అంటే స్పానింగ్ ట్రీ అంటారు. సబ్‌సెట్ ఆఫ్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ స్పానింగ్ ట్రీ. గ్రాఫ్‌లో ఉన్న ఒక సబ్‌సెట్‌ని ఏమంటారు అంటే స్పానింగ్ ట్రీ అంటారు. అంటే ఏంటి? స్పానింగ్ ట్రీలో ఏముండాలంటే నంబర్ ఆఫ్ వర్టిసెస్. వర్టిసెస్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్‌ని ఏమంటారు అంటే వర్టిసెస్ అంటారు. ఈ ఎలిమెంట్స్‌ను వర్టిసెస్ అంటారు. వర్టిసెస్. వీటిని ఏమంటారు అంటే హెడ్జెస్ అంటారు. కనెక్షన్ బిట్వీన్ 2 వర్టిసెస్. ఈ కనెక్షన్ ఉంది కదా! ఒక వర్టిసెస్ నుంచి ఇంకొక వర్టిసెస్‌కి ఉన్న కనెక్షన్ ఏమంటారు అంటే హెడ్జ్ అంటారు. ఓకేనా? సో, వీటిని వర్టిసెస్ అంటారు. ఈ కనెక్షన్స్‌ను హెడ్జెస్ అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఇంకొక స్పానింగ్ ట్రీ ఇస్తే, ఒక స్పానింగ్ ట్రీ ఇచ్చినప్పుడు, ఒక ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు, మనము స్పానింగ్ ట్రీస్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే, గ్రాఫ్‌కు ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే, స్పానింగ్ ట్రీకి కూడా అన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటాయి. గ్రాఫ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే, స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటాయి. బట్ హెడ్జెస్ ఏంటి అంటే, స్పానింగ్ గ్రాఫ్‌లో ఎన్ హెడ్జెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ 3 హెడ్జెస్ ఉన్నాయి. స్పానింగ్ ట్రీలో ఏంటంటే n-1 హెడ్జెస్. అంటే సో, n-1 హెడ్జెస్ లూప్స్ ఫార్మ్ కాకోకుండా అంటే సైకిల్ ఫార్మ్ కాకోకుండా n-1 హెడ్జెస్ ఉండొచ్చు. n-1 ఆర్ n-1 కంటే అంతకంటే తక్కువ హెడ్జెస్ అయినా ఉండొచ్చు. కానీ ఒక గ్రాఫ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఖచ్చితంగా ఉండాలి. అంటే గ్రాఫ్‌లో n వర్టిసెస్ ఉంటే స్పానింగ్ ట్రీలో కూడా n వర్టిసెస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ హెడ్జెస్ అనేది ఏంటి? గ్రాఫ్‌లో n హెడ్జెస్ ఉంటే స్పానింగ్ ట్రీలో n-1 హెడ్జెస్ ఫార్మ్ అయితాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఆహ్, స్పానింగ్ ట్రీకి, గ్రాఫ్‌కి ఇంకొక డిఫరెన్స్ ఏంటి? గ్రాఫ్‌లో సైకిల్ వస్తుంది. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? ట్రీ. ట్రీలో ఏముంటాయి? సైకిల్స్ ఉండవు. నో సైకిల్స్ అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఒక స్పానింగ్ ట్రీ ఇస్తే దానికి ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు స్పానింగ్ ట్రీని ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో, ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఈ 3 నోడ్స్‌కు మనం స్పానింగ్ ట్రీ డ్రా చేయాలి అంటే ఇది గ్రాఫ్. గ్రాఫా? ట్రీనా అండి ఇది? గ్రాఫా? ట్రీనా? గ్రాఫ్ మేడం. గ్రాఫ్. ఎందుకు? సైకిల్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? గ్రాఫ్ అంటారు. సో, ఇప్పుడు మనం స్పానింగ్ ట్రీస్‌ని ఎలా వేసుకోవాలి? వర్టిసెస్‌ని ఏమన్నా రిమూవ్ చేస్తామా? వర్టిసెస్‌ని ఏమీ రిమూవ్ చెయ్యం. సో, వర్టిసెస్‌ని అలాగే డ్రా చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఎన్ని వర్టిసెస్ ఉంటే అన్ని వర్టిసెస్‌ను మనము అలాగే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1, 2, 3 సో, ఖచ్చితంగా మనకు ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో, హెడ్జెస్ డ్రా చేసుకునేటప్పుడు ఏంటి? ఇక్కడ 3 హెడ్జెస్ ఉంటే ఇక్కడ ఏంటి? n-1 హెడ్జెస్. ఓకేనా? సో, n-1 ఇక్కడ ఏమైనాయి? ఆహ్, హెడ్జెస్ ఏమైనాయి? ఒక హెడ్జ్ తగ్గిపోయింది n-1. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ ఏంటి? 2 హెడ్జెస్ ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. సో, ఇలా డ్రా చేయొచ్చు. లేకపోతే ఇంకా ఏంటి? ఎలా డ్రా చేయొచ్చు? ఇలా డ్రా చేయొచ్చు. లేకపోతే ఇంకా ఏ విధంగా డ్రా చేయొచ్చు? సో, ఇలా తీసుకొని మనం మళ్ళీ 1, 2 ఇలా డ్రా చేయొచ్చు. ఎలాగైనా డ్రా చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటి?
ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ గ్రాఫ్‌లో ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ స్పానింగ్ ట్రీలో రావాలి. ఇంకో కండిషన్ ఏంటి? హెడ్జెస్ ఎన్నుండాలి అంటే హెడ్జెస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్జెస్ ఎన్నుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్జెస్ ఎన్నుండాలి? n-1 హెడ్జెస్ ఉండాలి. ఓకేనా? సో, ఇది ఒక స్పానింగ్ ట్రీకి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడే మీకు ఇలాంటి ప్రాబ్లమ్ రాదు. మీకు ప్రాబ్లమ్ ఎలా వస్తుంది? ఆ ప్రాబ్లమ్‌ని మీరు ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా? సో, ఇక్కడ ఓన్లీ జస్ట్ డెఫినిషన్ వరకు చెప్తున్నాను. గ్రాఫ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. లూప్ ఉంటుంది. అంటే సైకిల్ ఉంటుంది. బట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సైకిల్స్ ఉండవు. ఓకేనా? సైకిల్స్ ఉండవు. ఆహ్, అనేది ఒక్కటి మీరిప్పుడు తెలుసుకోండి. తర్వాత నెక్స్ట్‌కి వెళ్తే నెక్స్ట్ ఎలాంటి క్వెషన్స్ వస్తాయి అనేది మనము నెట్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయనేది ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇది. స్పానింగ్ ట్రీ కండిషన్స్ ఏంటి? స్పానింగ్ ట్రీలో ఏమేం కండిషన్స్ ఉంటాయి అంటున్నాను. స్పానింగ్ ట్రీ మస్ట్ కంటైన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ యాస్ ఆఫ్ గ్రాఫ్. గ్రాఫ్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటాయి? స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండాలి. సో, ఇది ఫస్ట్ కండిషన్. సో, ఇక్కడ చూడండి కండిషన్స్ ఏమంటున్నాడు? ఫస్ట్ కండిషన్ స్పానింగ్ ట్రీలో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే గ్రాఫ్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండాలి అంటున్నాడు. సెకండ్ కండిషన్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ మస్ట్ బి ఈక్వల్ టు ఏంటి? n-1 వర్టిసెస్ -1. సో వర్టిసెస్ ఎన్ని ఉంటే అంతకంటే ఒక హెడ్జ్ తక్కువగా ఉంటుంది. ఒకటి తక్కువగా ఉంటుంది అంటున్నాడు. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ -1 ఖచ్చితంగా హెడ్జెస్ ఉంటాయి అంటున్నాడు. ఎన్ని హెడ్జెస్ ఉండాలి? n-1. n అనేది నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అయితే n-1 హెడ్జెస్ ఉంటాయి అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి గ్రాఫ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే స్పానింగ్ ట్రీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ లెస్ చెయ్యం. సబ్ గ్రాఫ్ అంటే ఏంటి? స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ సబ్ గ్రాఫ్ అన్నారని వర్టిసెస్ ను లెస్ చెయ్యం. వర్టిసెస్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ మాత్రమే ఉంటాయి. ఓకే. స్పానింగ్ ట్రీలో ఇంకో కండిషన్ ఏంటి? స్పానింగ్ ట్రీ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ సైకిల్. సైకిల్ ఉంటుందా? అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయా? ఇలా స్పానింగ్ ట్రీలో అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయా? నో. స్పానింగ్ ట్రీలో అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉండవు. స్పానింగ్ ట్రీస్ లో ఖచ్చితంగా ఇలా ఒక నోడ్ అన్నా కనెక్ట్ కాకుండా ఉంటుంది. దీన్ని స్పానింగ్ ట్రీ అంటారు. దీన్ని స్పానింగ్ ట్రీ అనరు. ఓకేనా? సో అది ఒక కండిషన్. నెక్స్ట్ ఇఫ్ ద గివెన్ గ్రాఫ్ ఇస్ ఏ ఇది ఇంపార్టెంట్. నిన్న క్వశ్చన్ అడిగారు. యూజీసీ నెట్ లో క్వశ్చన్ అడిగారు. ఇఫ్ ద గివెన్ గ్రాఫ్ ఇస్ ఏ సైకిల్ గ్రాఫ్. సైకిల్ గ్రాఫ్ అంటే ఇలా సైకిల్ గ్రాఫ్ దీన్ని సైకిల్ గ్రాఫ్ అంటారు. అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉంటే ఆ గ్రాఫ్ ని ఏమంటారు అంటే సైకిల్ గ్రాఫ్ అంటారు. సో దీన్ని ఏమంటారు? సైకిల్ గ్రాఫ్ అంటారు. సైకిల్ ఫామ్ అయితా ఉంది. సో మేడం ఇది కంప్లీట్ గ్రాఫ్ కదా! కంప్లీట్ గ్రాఫ్ అన్నా అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నా అది కంప్లీట్ గ్రాఫ్ అవుతుంది. సైకిల్ గ్రాఫ్ అన్నా అన్ని నోడ్స్ కనెక్ట్ అయితాయి కదా! అది కూడా కంప్లీట్ గ్రాఫ్ అవుతుంది కదా అనుకోవకండి. ఇది ఇది కంప్లీట్ గ్రాఫ్. ఇది కంప్లీట్ గ్రాఫ్. అన్ని నోడ్స్ ఏమైనాయి ఇక్కడ? ఈ ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ తో కనెక్ట్ అయింది. ఫస్ట్ నోడ్ థర్డ్ నోడ్ తో కనెక్ట్ అయింది. ఫస్ట్ నోడ్ రిమైనింగ్ అన్ని నోడ్స్ తో కనెక్ట్ అయింది. దీన్ని ఏమంటారు? కంప్లీట్ గ్రాఫ్ అంటారు. అన్ని నోడ్స్ ఒక నోడ్ అన్ని నోడ్స్ తో కనెక్ట్ అయితే దాన్ని కంప్లీట్ గ్రాఫ్ అంటారు. ఇప్పుడు దీన్ని సైకిల్ గ్రాఫ్ అంటారా? కంప్లీట్ గ్రాఫ్ అంటారా? చెప్పండి. సైకిల్ అంటే ఏంటి? సైకిల్ గ్రాఫ్ మేడం. ఇది సైకిల్ గ్రాఫ్ కంప్లీట్ గ్రాఫ్ సైకిల్ గ్రాఫ్ అంటే ఏంటి? అసలు ఓపెన్ ఏమన్నా ఉందా? నోట్స్ ఏమైనా ఓపెన్ అయినాయా? అన్ని నోట్స్ జస్ట్ ఆల్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ మేడం. ఫస్ట్ ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ఇంకొక నోడ్ నుంచి అంటే స్టార్ట్ ఎండింగ్ ఏమైంది? ఇది స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వస్తున్నాం? స్టార్ట్ ఎండ్ ఏమైంది? సేమ్ అయి ఉంది. స్టార్ట్ ఎండ్ సేమ్ అయితే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటి? సైకిల్ గ్రాఫ్. స్టార్ట్ ఎండ్ అన్ని ఎలిమెంట్స్ ఏం కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నోడ్ తో కనెక్ట్ కాలేదు. ఇలా అన్ని నోడ్స్ కనెక్ట్ అయితే దాన్ని కంప్లీట్ గ్రాఫ్ అంటారు. సైకిల్ గ్రాఫ్ అంటే ఏంటి? స్టార్ట్ స్టార్టింగ్ నోడ్ డెస్టినేషన్ నోడ్ ఏమై ఉండాలి? సేమ్ ఉంటే దాని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటి? సైకిల్ గ్రాఫ్. గుర్తుపెట్టుకోండి. సైకిల్ గ్రాఫ్ కు కంప్లీట్ గ్రాఫ్ కు చాలా తేడా ఉంది. సైకిల్ గ్రాఫ్ అంటే స్టార్టింగ్ నోడ్ ఎండింగ్ నోడ్ ఇప్పుడు దిస్ ఇస్ ద స్టార్టింగ్ నోడ్ మళ్ళీ ఎండింగ్ నోడ్ ఏమైంది? దిస్ ఇస్ ద ఎండింగ్ నోడ్ అయింది. దిస్ ఇస్ ద సైకిల్ గ్రాఫ్.
ఇక్కడ ఏంటి? ఈ నోడ్‌తో కనెక్ట్ అయింది. ఈ నోడ్‌తో కనెక్ట్ అయింది. ఈ నోడ్‌తో కనెక్ట్ అయింది. సో, అన్ని నోడ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కంప్లీట్ గ్రాఫ్. ఓకే. సో, కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటి? సైకిల్ గ్రాఫ్ అంటే ఏంటి అయింది? రెండిట్లో మన స్పానింగ్ ట్రీస్‌ని ఎలా కనుక్కోవాల్సింది ఇప్పుడు చూద్దాం. సో, ఇఫ్ ద గివెన్ గ్రాఫ్ ఈస్ ఎ సైకిల్ గ్రాఫ్, then the number of possible spanning trees are equal to the number of vertices in the given graph అంటున్నాడు. అంటే సైకిల్ గ్రాఫ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయంటున్నారండి. ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే అన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటున్నాడు. సైకిల్ గ్రాఫ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వర్టిసెస్ పాసిబుల్, ఎన్ని నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అయితాయి? నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ అంటున్నాడు. సో, ఎన్ని నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్‌లో చెప్పండి. సో, ఒక ఎంప్టీ స్లైడ్ తీసుకుందాము. ఇప్పుడు దీంతో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ పాసిబుల్ అయితే ఒకవేళ దిస్ ఈస్ ద సైకిల్ గ్రాఫ్ అని ఇచ్చాడు. ఒకవేళ ఇది సైకిల్ గ్రాఫ్ అని ఇచ్చారనుకోండి. ఇది సైకిల్ గ్రాఫ్ అనగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇది కంప్లీట్ గ్రాఫ్ కావచ్చు, సైకిల్ గ్రాఫ్ కావచ్చు. ఒకవేళ ఇది సైకిల్ గ్రాఫ్ అనుకని అజ్యూమ్ చేసుకోమని ఇచ్చారనుకోండి. అప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఎన్ని పాసిబుల్ అవుతాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి చూడండి, కౌంట్ చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి? 1, 2, 3. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి? 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి స్పానింగ్ ట్రీస్ ఎన్ని పాసిబుల్ అవుతాయి? నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఎన్ని పాసిబుల్ అవుతాయి? నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ 3 పాసిబుల్ అవుతాయి. సో, నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ సైకిల్ గ్రాఫ్. నోట్ ఆన్ ద ఫార్ములా నోట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్, ఇంకొకటి ఏంటంటే అండి, ఒక సెపరేట్ నోట్స్ పెట్టుకోండి. ఫార్ములాస్‌కి ఒక 5 పేజెస్, 10 పేజెస్ వదిలిపెట్టండి. ఫస్ట్ ఒక 10 పేజెస్ ఫార్ములాస్‌కి వదిలిపెట్టండి. రిమైనింగ్ నోట్స్ రాసుకోండి. ఫార్ములాస్ ఎగ్జామ్‌కు 2 డేస్ ముందర ఫార్ములాస్ చూసుకుంటే మనకు బాగా గుర్తుంటాయి. సో, ఫార్ములాస్ అనే ఒక పేజీ పెట్టుకొని ఫార్ములాస్ రాసుకోండి. ఇక్కడ ఫార్ములా ఏం రాసుకుంటారంటే నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్, నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్, number of spanning trees in ఏ గ్రాఫ్ లో, number of spanning trees in cycle graph, in cycle graph, number of spanning trees in cycle graph equal to ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయండి? నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయి. నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకే. సో, నెంబర్ ఆఫ్ వర్టిసెస్. సో, ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? 3 వర్టిసెస్ ఉంటే 3 స్పానింగ్ ట్రీస్ వస్తాయి. ఒకవేళ మనకి ఇది ఇచ్చేది ఇది సైకిల్ గ్రాఫ్ అవుతుంది, కంప్లీట్ గ్రాఫ్ అవుతుంది. కంప్లీట్ గ్రాఫ్ అయ్యేటప్పుడు నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్‌ని కనుక్కోవడానికి ఫార్ములా వేరుగా ఉంటుంది. ఒకవేళ మనకు డైరెక్ట్‌గా సైకిల్ గ్రాఫ్ అని ఇచ్చినారనుకోండి. అంటే 3 సైకిల్ గ్రాఫ్, 4 సైకిల్ గ్రాఫ్ అని నిన్న ఎగ్జామ్‌లో అడిగారు. అందుకనే 5 సైకిల్ గ్రాఫ్ అని ఎగ్జామ్‌లో అడిగారు. 5 సైకిల్ గ్రాఫ్ అంటే ఎన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అయితాయి? 5 నోడ్స్ సైకిల్ గ్రాఫ్ అంటే. పావని మేడం, 5 నోడ్స్ సైకిల్ గ్రాఫ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? 5 నోడ్స్ స్పానింగ్ ట్రీస్ అంటే 5 నోడ్స్ సైకిల్ గ్రాఫ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? 5 మేడం. 5. ఓకే. నిన్ను డైరెక్ట్ క్వెషన్ అడిగాడు. చాలా సింపుల్ గా ఉంది క్వెషన్. 5 సైకిల్ గ్రాఫ్ కు హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఆర్ పాసిబుల్ ఇన్ 5 సైకిల్ గ్రాఫ్ అని అడిగాడు. 5 స్పానింగ్ ట్రీస్. సో, అక్కడ క్వెషన్ చాలా డైరెక్ట్ గా ఉంది. అంటే ఇలా గ్రాఫ్ ఇస్తే అది సైకిల్ గ్రాఫ్ కావచ్చు, కంప్లీట్ గ్రాఫ్ కావచ్చు. అందుకని వాళ్ళ నెంబర్ ఆఫ్ నోట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. 5 నోట్స్ సైకిల్ గ్రాఫ్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? అంటే 5 నోట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉంటే అన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి. సో, ఎనీ డౌట్, ఎవరికైనా డౌట్ ఉందా అండి? గ్రాఫ్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉండి సైకిల్స్ ఫామ్ కావచ్చు, సైకిల్ ఫామ్ కాకుండా ఉండొచ్చు గ్రాఫ్ లో. వాటిని ఏమంటారు? గ్రాఫ్ అంటారు. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? సబ్ గ్రాఫ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ స్పానింగ్ ట్రీ. ఏదైనా సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్ ఏమంటారు? స్పానింగ్ ట్రీ అంటారు. స్పానింగ్ ట్రీలో సైకిల్స్ ఉండవు.
స్పానింగ్ ట్రీకి గ్రాఫ్కు తేడా ఏంటంటే గ్రాఫ్లో సైకిల్స్ ఫామ్ అవుతాయి, స్పానింగ్ ట్రీలో సైకిల్స్ ఫామ్ కావు. సో ఇక్కడ మనకు ఎప్పుడు ఏం అడుగుతూ ఉంటారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ అడుగుతూ ఉంటారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఒక సైకిల్ గ్రాఫ్కి ఎన్ని ఉంటాయంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉంటాయి అన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్గా స్పానింగ్ ట్రీస్ అనే టాపిక్లో చూద్దాం. సో ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ ద గివెన్ గ్రాఫ్ ఈజ్ ఎ ట్రీ, గ్రాఫ్ అనేది ట్రీ అయితే నేను చెప్పాను కదా, గ్రాఫ్ అనేది ట్రీ కావచ్చు. ఇది 1 2 3 ఇది గ్రాఫా ట్రీనా అంటే ఏంటి? యాక్చువల్గా ఇది ట్రీ. ఎలా ఉన్నాయి ఎలిమెంట్స్? లెవెల్ బై లెవెల్ ఉన్నాయి. కానీ ఎవ్రీ ట్రీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏంటి? ఎవ్రీ ట్రీ ఈజ్ ఏంటి? గ్రాఫ్. ప్రతి ట్రీ ఏమవుతుంది? గ్రాఫ్ అవుతుంది. ఎందుకంటే గ్రాఫ్లో ఏముండొచ్చు? సైకిల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎవ్రీ ట్రీ ఈజ్ ఏంటి? గ్రాఫ్ అవుతుంది. సో ఇఫ్ ద గివెన్ గ్రాఫ్ ఈజ్ ఏ ట్రీ లాగా ఉండి, ఇలా ట్రీ మోడల్లో హైరారికల్గా ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయంటే ఓన్లీ వన్ స్పానింగ్ ట్రీ పాసిబుల్ అవుతుంది. ఎందుకు ఓన్లీ వన్ స్పానింగ్ ట్రీ పాసిబుల్ అవుతుంది? ఎందుకు ఒక్క స్పానింగ్ ట్రీనే పాసిబుల్ అవుతుంది అంటే, ఎవ్రీ ట్రీ ఇస్ స్పానింగ్ ట్రీ. ఎందుకంటే సైకిల్స్ ఉండవు కదా, ట్రీలో సైకిల్స్ ఉండవు, స్పానింగ్ ట్రీలో కూడా ఏముండవు, సైకిల్స్ ఉండవు. సో ఎవ్రీ ట్రీ ఇస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏంటి? స్పానింగ్ ట్రీ. ట్రీలో సైకిల్స్ ఉండవు, స్పానింగ్ ట్రీలో సైకిల్స్ ఉండవు. సో ఎవ్రీ ట్రీ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏంటి? స్పానింగ్ ట్రీ. ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ స్పానింగ్ ట్రీ. సో ఎవ్రీ ట్రీ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి? స్పానింగ్ ట్రీ. సో ప్రతి ట్రీ స్పానింగ్ ట్రీ అవుతుంది. అందుకని ఇంకా మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటే ఏంటి? ఇక్కడ సైకిల్ లేదు అంటే, సైకిల్ లేదు అంటే అది ట్రీ. సైకిల్స్ ఉన్నాయి అంటే అది గ్రాఫ్. సైకిల్ లేకపోతే అది ఏంటి? ట్రీ. సో ట్రీలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? ఓన్లీ వన్ స్పానింగ్ ట్రీ పాసిబుల్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకున్నారు కదా, నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ సైకిల్ గ్రాఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి, నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ ట్రీ. Number of spanning trees in tree is only one. Number of spanning trees in tree is only one. Number of spanning trees in tree is only one. Okay. So ఎవరో ఒకరు గ్రూప్ లో షేర్ చేయండి ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ ట్రీ ఈస్ ఓన్లీ వన్. ఓకే. సో ప్రతి ట్రీ స్పానింగ్ ట్రీనే కాబట్టి, సో ఒక ట్రీకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయంటే ఓన్లీ వన్ పాసిబుల్ అవుతుంది అంటున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఇఫ్ ద గివెన్ గ్రాఫ్ ఇస్ ఏ కంప్లీట్ గ్రాఫ్, ఒక గివెన్ గ్రాఫ్ అనేది కంప్లీట్ గ్రాఫ్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటున్నాను. కంప్లీట్ గ్రాఫ్ అంటే నేను చెప్పాను కదా, ప్రతి నోడు ఇప్పుడు 4 నోడ్స్ ఉన్నాయి. ఈ 4 నోడ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటే, ప్రతి నోడుతో కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఏమంటారు? కంప్లీట్ గ్రాఫ్ అంటారు. ఇలాంటి కంప్లీట్ గ్రాఫ్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటే n⁻n-2 స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటున్నాడు. సో ఓన్లీ కంప్లీట్ గ్రాఫ్ లోనే నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ కంప్లీట్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు number of spanning trees in complete graph is equal to n⁻n-2. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయండి? 4⁻4-2. 4⁻4-2 అంటే ఎంత అండి? 4 - 2 ఎంత? 2. 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 4 × 4. ఎంత అవుతుంది? 4 × 4 అంటే 16. సో ఈ కంప్లీట్ గ్రాఫ్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతున్నాయి? 16 స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతున్నాయి. ఏదైనా ఒక కంప్లీట్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతున్నాయని క్యాలిక్యులేట్ ఎలా చేస్తాము? n⁻n-2. సో ఇక్కడ 4 వర్టిసెస్ ఉన్నాయి,
4 vertices ఉన్నాయి. సో 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2. 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2 ఎంత? 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 60. ఓకే. సో టోటల్గా మనకి ఎన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతున్నాయి ఒక కంప్లీట్ గ్రాఫ్ కంటే? ఇక్కడ ఇచ్చిన కంప్లీట్ గ్రాఫ్కు n పవర్ ఆఫ్ n మైనస్ 2, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని? 4. 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2, 4 స్క్వేర్. సో 16 స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతున్నాయి ఒక కంప్లీట్ గ్రాఫ్కు, ఒక గివెన్ కంప్లీట్ గ్రాఫ్కు. ఓకే. సో నెక్స్ట్ ఫార్ములా నోట్ చేసుకున్నారండి? నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ కంప్లీట్ గ్రాఫ్. నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ కంప్లీట్ గ్రాఫ్ ఏంటండి? n పవర్ ఆఫ్ n మైనస్ 2. ఓకేనా? ఓకే. Next we go to the another slide. Okay. ఓకే మేడం. ఓకే. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే నెక్స్ట్లో చూడండి, ఆల్రెడీ చెప్పాను సైకిల్ గ్రాఫ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సైకిల్ గ్రాఫ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అన్నారు? ఎనీ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయి. ఒకసారి చూడండి, ఎనీ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే అన్ని స్పానింగ్ ట్రీస్ వచ్చాయా రాలేదా? సో ఎనీ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3. ఎనీ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి స్పానింగ్ ట్రీస్ ఎన్ని పాసిబుల్ అయినాయి? 1 2 3 స్పానింగ్ ట్రీస్ వచ్చాయి. సో స్పానింగ్ ట్రీని మనం ఎలానా డ్రా చేయొచ్చు. మిమ్మల్ని స్పానింగ్ ట్రీ డ్రా చేయండి అని ఎగ్జామ్లో అడగరు. ఒక సైకిల్ గ్రాఫ్ ఇచ్చి, అంటే సైకిల్ గ్రాఫ్ 3 అని ఇస్తారు. 3 ఇస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? 3 అని ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఒక కంప్లీట్ గ్రాఫ్ ఇస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అని ఒక ఫిగర్ అడుగుతారు. సో ఆ ఫిగర్ను మీరు చెప్పాల్సినది ఉంటుంది ఎగ్జామ్లో. ఒకసారి చూద్దాం ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందర ఒక బైపార్టియేట్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే స్పానింగ్ ట్రీస్ క్వశ్చన్ మనకు ఈ 3 గ్రాఫ్స్లో అడుగుతూ ఉంటారు. స్పానింగ్ ట్రీస్ ఇన్ ట్రీ, స్పానింగ్ ట్రీస్ ఇన్ సైకిల్ గ్రాఫ్, స్పానింగ్ ట్రీస్ ఇన్ కంప్లీట్ గ్రాఫ్, స్పానింగ్ ట్రీస్ ఇన్ బైపార్టియేట్ గ్రాఫ్ అని అడుగుతారు. అసలు బైపార్టియేట్ గ్రాఫ్ అంటే ఏంటంటే, ఒక గ్రాఫ్లో ఏవైనా హెడ్జెస్ అడ్జసెంట్గా ఉంటాయో ఆ అడ్జసెంట్గా ఉన్న హెడ్జెస్ను కాకుండా నాన్ అడ్జసెంట్గా ఉన్న హెడ్జెస్ను ఒక సెట్లో తీసుకొని, ఇంకొక నాన్ అడ్జసెంట్గా ఉన్న హెడ్జెస్ను ఇంకొక సెట్లో తీసుకొని, వాటి మధ్య ఉన్న కనెక్షన్ ఇండికేట్ చేస్తే దట్ గ్రాఫ్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ బైపార్టియేట్ గ్రాఫ్. సో మీకు అర్థంగా అయింది, బైపార్టియేట్ గ్రాఫ్ అంటే ఏంటని అర్థమైంది. ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ మాట్లాడండి. మాట్లాడితే కానీ మీరు నేర్చుకోలేరు. చెప్తా వెళ్ళండి. అర్థం కాకపోయినా ఒకసారి నన్ను అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు వీటిలో అడ్జసెన్సీ అంటే ఏంటో తెలుసా అండి? అడ్జసెన్సీ అంటే ఏంటి? ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి. ఎందుకు ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి? ఏకి బికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇవి రెండు ఏమైతాయి? అడ్జసెన్స్ నోడ్స్ అవుతాయి. ఏకు సికి ఏముంది? కనెక్షన్ ఉంది కాబట్టి ఏసీ ఏమైతాయి? అడ్జసెన్స్ నోడ్స్ అవుతాయి. సికి డికి కనెక్షన్ ఉంది కాబట్టి సిడి అడ్జసెన్స్ నోడ్స్ అవుతాయి. అడ్జసెంట్ అంటే ఏంటంటే ఏ రెండు నోడ్స్ మధ్య అయినా డైరెక్ట్ కనెక్షన్ ఉంటే వాటిని అడ్జసెన్స్ నోడ్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు నాన్ అడ్జసెంట్ నోడ్స్ చెప్పండి. నాన్ అడ్జసెంట్ నోడ్స్ అంటే ఏ ఇద్దరి మధ్య డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇక్కడ గివెన్ గ్రాఫ్ లో ఏ ఇద్దరి మధ్య డైరెక్ట్ కనెక్షన్ లేదు. డి మేడం. ఏకి డికి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉందా? సికి బి కూడా. అప్పుడు ఏడీని ఒక సెట్ లో తీసుకొని, బీసీని ఒక సెట్ లో తీసుకుంటాం అన్నమాట. బైపార్టియేట్ గ్రాఫ్ తీసుకునేటప్పుడు నాన్ అడ్జసెంట్ నోడ్స్ ను ఒక సెట్ లో తీసుకొని, ఇంకొక నాన్ అడ్జసెంట్ నోడ్స్ ను ఇంకొక సెట్ లో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత గ్రాఫ్ ను చూస్తాం. గ్రాఫ్ లో ఏకి బికి కనెక్షన్ ఉందా అండి? ఏకి బికి కనెక్షన్ ఉందా? గ్రాఫ్ లో ఏ నుంచి బికి కనెక్షన్ ఉంది కదా, ఉంటే డ్రా చేసుకోవాలి. తర్వాత ఏకి సికి కనెక్షన్ ఉందా? ఏకి సికి కనెక్షన్ ఉంది కదా, డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమన్నా మనకు సికి డికి కనెక్షన్ ఉందా? సి నుంచి డికి కనెక్షన్ ఉంది కదా, సి నుంచి డికి కనెక్షన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరికి కనెక్షన్ ఉంది? సి నుంచి ఏకి కనెక్షన్ ఉంది,
సి నుంచి ఏకి కనెక్షన్ ఉంది. బి నుంచి డికి కనెక్షన్ ఉందా? ఉంది. ఇలా డ్రా చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? ఇలా డ్రా చేసుకున్న గ్రాఫ్‌ని ఏమంటారు? బైపార్టియేట్ గ్రాఫ్ అంటారు. బైపార్టియేట్ గ్రాఫ్ అంటే ఏంటి? ఒక గ్రాఫ్ ఇస్తే ఆ గ్రాఫ్‌లో నాన్ అడ్జసెంట్ హెడ్జెస్ ఇవి రెండు ఏంటి? నాన్ అడ్జసెంట్ హెడ్జెస్ ఇవి రెండిటిని ఒక పెయిర్‌గా, ఒక సెట్‌గా పెట్టుకొని, ఇంకొక నాన్ అడ్జసెంట్ హెడ్జెస్‌ను ఇంకొక సెట్‌గా పెట్టుకొని, గ్రాఫ్‌లో ఈ నాన్ అడ్జసెంట్ హెడ్జెస్ నుంచి ఇంకొక నాన్ అడ్జసెంట్ హెడ్జెస్‌కు మధ్య ఉన్న కనెక్షన్‌ని డ్రా చేస్తే దాన్ని ఏమంటారు అంటే బైపార్టియేట్ గ్రాఫ్ అంటారు. సో, అందరికీ బైపార్టియేట్ గ్రాఫ్ డ్రా చేయడం వచ్చిందా అండి? బైపార్టియేట్ గ్రాఫ్‌ని ఎలా డ్రా చేస్తామో వస్తా ఉందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా వస్తుంది. బైపార్టియేట్ గ్రాఫ్‌ని ఎలా డ్రా చేయాల్సినది. ఒకసారి చూడండి. ఈ చిన్నదానికి బైపార్టియేట్ గ్రాఫ్‌ను డ్రా చేయండి. వన్ టూ త్రీ ఫోర్ అండి. ఒక నిమిషం బాగా డ్రా చేస్తాను. వేరే స్లైడ్‌లో వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద వన్ గ్రాఫ్, వన్ ఎగ్జాంపుల్ గ్రాఫ్. సో దీనికి బైపార్టియేట్ గ్రాఫ్ చెప్పండి. మీకు కనెక్షన్స్ కనపడకపోతే నేను ఒకసారి కనెక్షన్స్ ఇండికేట్ చేస్తాను. దిస్ ఈస్ ద బైపార్టియేట్ గ్రాఫ్. దిస్ ఈస్ వన్ గ్రాఫ్. ఒక గ్రాఫ్ ఇచ్చాను. దీనికి బైపార్టియేట్ గ్రాఫ్‌ని ఎలా డ్రా చేయాలో డ్రా చేద్దాం. నెంబర్స్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్‌కు బైపార్టియేట్ గ్రాఫ్‌ని డిజైన్ చేయండి. ఏవేవి అడ్జసెంట్ నోడ్స్ కాదు, నాన్ అడ్జసెంట్ నోడ్స్ డివైడ్ చేయండి. 1, 4, 2, 3 మేడం. సార్ 1, 4, 2, 3 1, 4, ఒక సెట్, 2, 3 ఇంకో సెట్ మేడం. 1, 4 ఒక సెట్, 2, 3 2, 3 ఒక సెట్. సో సెట్ 5 మేడం. ని సెట్లోకి పెట్టచ్చా సార్? 5 ని సెట్లోకి పెట్టచ్చా? పెట్టచ్చు మేడం. పెట్టచ్చా? ఎలా? పెట్టకూడదు మేడం. కనెక్షన్ ఉంది కాబట్టి పెట్టకూడదు. 5 కు 1 కు ఏముంది కనెక్షన్? కనెక్షన్ ఉంది కాబట్టి పెట్టకూడదు మేడం. డైరెక్ట్ తీసేయాలి. కనెక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఈ సెట్లోకి పెట్టచ్చా 5 ను? నో. పెట్టకూడదు మేడం. 5 ని ఈ సెట్లోకి పెట్టచ్చా? 5 ఏమైనా 2 తో కనెక్ట్ అయిందా? నో. లేదు మేడం. 5 3 తో కనెక్ట్ అయిందా? నో. సో 5 ఆ డైరెక్ట్ గా సెట్లోకి లేదు. పంపించుకోవచ్చు. ఓకే. పెట్టచ్చు. 6 ని ఏ సెట్లోకి పెట్టచ్చు? 6 ని ఈ సెట్లోకి 1, 4, పెట్టచ్చా? 1, 4 మేడం. 1, 4 6 లోకి పెట్టచ్చు. ఎందుకు? 6 2 తో కనెక్ట్ అయింది. ఈ సెట్ లో పెట్టకూడదు. ఓకే. ఎస్ మేడం. 7 ని ఏ సెట్ లోకి పెట్టచ్చండి? 7 1, 4 మేడం. 1, 4 లోనే. 7 3 తో డైరెక్ట్ కనెక్ట్ అయింది. ఇక్కడ పెట్టకూడదు. మేడమ్స్ అర్థమవుతుందా? 7 ను 2, 3, 5 సెట్ లోకి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? 7 3 తో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ సెట్ లోకి పెట్టకూడదు. 8 ని ఎక్కడ పెడతామండి? ఈ 1 సో 1 2, 1 తో 2, 3, 4 తో కనెక్ట్ అయింది 2, 3, కాబట్టి ఏం చేస్తాము? 2, 3, 5. 2, 3, 5, 8 సెట్ లోకి పెట్టచ్చు మేడం. ఓకే. ఇప్పుడు ఈ బైపార్టియేట్ గ్రాఫ్ వచ్చేసింది. ఇదే బైపార్టియేట్ గ్రాఫ్. ఇప్పుడు వీటి మధ్య కనెక్షన్స్ ఎవరెవరికి మధ్య కనెక్షన్స్ ఉన్నాయి? ఒకసారి చెప్పండి. ఎవరెవరికి మధ్య కనెక్షన్స్ ఉన్నాయి? 1, 2 ఉంది మేడం. 1, 5. 1, 2 ఉంది. నెక్స్ట్ ఏముంది? 1, 5. 5. 1, 5. ఓకే. నెక్స్ట్ 2, 6 1, 3 ఉంది కదండి. 1, 3 ఉంది మేడం. 1, 1, 3 ఉంది. ఇంకా 1 నుంచి ఇంకెవరికన్నా ఉందా? ఇంకెవరికి లేదు. 1 నుంచి 3కి, 1 నుంచి 5కు, 1 నుంచి 2కే ఉంది. నెక్స్ట్ 4 ను చూసుకుందామా? 4 ఎవరితో కనెక్ట్ అయింది? 4 3 to 3 4. తో కనెక్ట్ అయ్యింది. 2 టు 3 to 2. ఇంకా 3 to 8. కూడా కనెక్ట్ అయింది. ఓకే. 8 తో కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని చూసుకుందాం? 6 ని చూసుకుందాం.
6 ఎవరితో కనెక్ట్ అయ్యి ఉందండి? 6 2 తో 2 తో కనెక్ట్ మేడం. 2 తో కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా 6 ఎవరితో కనెక్ట్ అయింది? 6 8 తో కనెక్ట్ అయింది. 8 తో కనెక్ట్ అయింది మేడం. నెక్స్ట్ 6 ఇంకా ఎవరితో 5 తో కనెక్ట్ కనెక్ట్ 5 అయింది. తో కనెక్ట్ అయింది. 5 5 తో. ఓకే. 7 ని చూసుకుందామా? 7 ఎవరితో కనెక్ట్ అయింది? 3 తో కనెక్ట్ 3 అయింది. ఓకే. 7 7 8 8 తో కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా 7 7 5 5 తో కనెక్ట్ అయింది. ఓకే. అర్థమైందా అండి? బైపార్టియేట్ గ్రాఫ్ డ్రా చేయడం అందరికి అర్థమైందా? ఈజీ బైపార్టియేట్ ఓకే గ్రాఫ్ మేడం. అంటే. అర్థమైంది మేడం. హెడ్జెస్ ను నాన్ అడ్జసెంట్ హెడ్జెస్ ను ఒక పేరుగా, ఇంకొక నాన్ అడ్జసెంట్ హెడ్జెస్ ను ఒక పేరుగా తీసుకుని గ్రాఫ్ కనెక్షన్ చూస్తా రాసుకుంటాం. ఇది ఏం ఎగ్జామ్ లో అడగరండి. ఇది కూడా ఎగ్జామ్ లో అడగరు. ఏ ఎగ్జామ్ లో నాన్ బైపార్టియేట్ గ్రాఫ్ డ్రా చేయండి అని ఎప్పుడు అడగరు. అడిగేది ఏంటి? నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ బైపార్టియేట్ గ్రాఫ్. ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ బైపార్టియేట్ గ్రాఫ్ లో ఫామ్ అవుతాయి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఓకే. సో ఇది నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఎన్ని పాసిబుల్ అవుతాయి? m పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ n పవర్ ఆఫ్ m మైనస్ 1 స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి. సో m పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఈ n పవర్ ఆఫ్ m మైనస్ 1 స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇంతకు ముందు చేసాం. ఎన్ని సెట్స్ వచ్చాయండి? మనకి ఎన్ని సెట్స్ వచ్చాయి? 2 సెట్స్ వచ్చాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ సెట్ లో 4 ఉన్నాయి. సెకండ్ సెట్ లో ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 1 4 ఇక్కడ ఇది m, ఇది n. m లో ఎన్ని ఉన్నాయి? 4. n లో ఏమున్నాయి? 4 ఉన్నాయి. సో ఎప్పటికీ బైపార్టియేట్ గ్రాఫ్ లో mn ఈక్వల్ గానే ఉంటాయి. సో ఒకవేళ ఈక్వల్ గా ఇవ్వకుండా వాడు k3ని కనుక్కోండి, k4ని కనుక్కోండి అలా అడిగితే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి? m పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ n పవర్ ఆఫ్ m మైనస్ 1. ఓకే. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి? m లో 4 ఉన్నాయి, n లో కూడా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 1 ఇంటూ 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 1 అంతే కదా? n అన్నా అంతే ఉంది, m అన్నా అంతే ఉంది. అప్పుడు ఏమవుతుందండి? 4 క్యూబ్డ్ ఇంటూ 4 క్యూబ్డ్. ఓకేనండి? ఇది స్పానింగ్ ట్రీస్ ను కనుక్కోవడం. బైపార్టియేట్ గ్రాఫ్ లో స్పానింగ్ ట్రీస్ ను క్యాలిక్యులేట్ చేయడం. ఎప్పటికీ k2 గ్రాఫ్ కు అడుగుతా ఉంటాడు. k2, 2 గ్రాఫ్ కు స్పానింగ్ ట్రీస్ ఎన్ని అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు ఎగ్జామ్ లో నిన్న ఎగ్జామ్ లో అడిగారు. సెట్ ఎగ్జామ్ నిన్న నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన నెట్ ఎగ్జామ్ లో k2 బైపార్టియేట్ గ్రాఫ్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ అని అడిగారు. చెప్పండి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్? 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఇంటూ ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఎంత వస్తా ఉంది? 2 పవర్ ఆఫ్ 1. 2 పవర్ ఆఫ్ 1 అంటే ఎంత? 2నే. 2 పవర్ ఆఫ్ 1 అన్న 2నే. 2 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 2 ఇంటూ 2 4. ఓకేనా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. రిపీటెడ్ గానే చెప్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియోలో చూడండి. వీడియోలో చూసినా పాస్ చేసి చూస్తారు కాబట్టి ఇంకా మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఈ స్పానింగ్ ట్రీస్ మీద మనకు యూజీసీ నెట్లో కానీ సెట్లో కానీ ఏ క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో మనం ఒకసారి అందరం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమని అడిగాడు? కన్సిడర్ ఏ కంప్లీట్ బైపార్టియేట్ గ్రాఫ్ విత్ m1 n వర్టిసెస్. ఎన్ని ఇచ్చాడు? ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమే సేమ్. ఎన్ని వర్టిసెస్ ఇచ్చాడు? m ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 4 అని డైరెక్ట్ గా ఇచ్చాడు. ఇచ్చి ఏమని అడిగాడు? దెన్ ద నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఆఫ్ ద గ్రాఫ్ అని అడిగాడు. ఫార్ములా ఏంటండి? బైపార్టియేట్ గ్రాఫ్ కు స్పానింగ్ ట్రీస్ ఎన్ని వస్తాయి? m పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఏంటి? n పవర్ ఆఫ్
m minus 1. m minus 1. m ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో 4 4 minus 1 అంటే 4 cubed. 3 minus 1. 4 minus 1 అంటే 4 minus 1 అంటే 3. 4 cubed into 4 cube. 4 cubed. సో క్యాల్సి తీసుకొని చేస్తే మనకు ఇక్కడ నాలుగు పద 64 into 64 అంతేనండి. 40496. 64 into 64 మనకి ఇక్కడ డైరెక్ట్ గా చెప్పొచ్చు. 4 4 జే ఏమొస్తుంది? 16 వస్తుంది అంటే ఆన్సర్ ఏముంటుంది? ఎగ్జాంపుల్ మనం 4096 వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి స్పానింగ్ ట్రీస్ లో. ట్రీ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయండి? ట్రీ అయితే ఓన్లీ వన్ స్పానింగ్ ట్రీ వస్తుంది. ట్రీకి ఎన్ని స్పానింగ్ ట్రీస్ వస్తాయి? ఒకటే. తర్వాత సైకిల్ గ్రాఫ్ అయితే 5 నోడ్ సైకిల్ గ్రాఫ్ అయితే ఎన్ని స్పానింగ్ ట్రీస్ వస్తాయి? 5. 3 నోడ్ సైకిల్ గ్రాఫ్ అయితే 3 నోడ్ సైకిల్ గ్రాఫ్ అయితే 3. ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయి. సైకిల్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయి. కంప్లీట్ గ్రాఫ్ కి అయితే ఫార్ములా ఏంటి? n పవర్ ఆఫ్ n మైనస్ 2. ఓకేనా? ఈ 4 గుర్తు పెట్టుకుంటారు కదా. ఇది కంప్లీట్ గ్రాఫ్ కు, ఇది బైఫార్టియేట్ గ్రాఫ్ కు, సైకిల్ గ్రాఫ్ కి ఏంటి? సైకిల్ గ్రాఫ్ కు జస్ట్ ఎన్ఏ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్. ట్రీ అయితే ఏంటి? ట్రీ అయితే డైరెక్ట్ గా స్పానింగ్ ట్రీస్ ఎన్ని? ఓన్లీ 1. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ యూజీసీ నెట్ లో ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ పేపర్. కన్సిడర్ ద గ్రాఫ్ హౌ మెనీ స్పానింగ్ ట్రీస్ కెన్ బి ఫౌండ్. ఇది ఏ గ్రాఫ్ ఇచ్చాడు ఇక్కడ? సో ఒకసారి చూడండి గ్రాఫ్ ఎలా ఇచ్చాడు. అన్ని నోట్స్ ఏమైనాయి? ఇక్కడ అన్ని నోట్స్ ఏమైనాయి? అన్ని నోట్స్ తో ఏమైనాయి? కనెక్ట్ అయి ఉన్నాయి. అన్ని నోట్స్ తో కనెక్ట్ అయి ఉంటే ఇది ఏమవుతుంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఏమవుతుంది? కంప్లీట్ గ్రాఫ్ అవుతుంది. n పవర్ ఆఫ్ ఏంటి? n మైనస్. సైకిల్ గ్రాఫ్ అనుకోకండి. సైకిల్ గ్రాఫ్ అయితే సైకిల్ గ్రాఫ్ అని చెప్తాడు. ఓకేనా? ఇది సైకిల్ గ్రాఫ్ కావచ్చు, ఏ గ్రాఫ్ కావచ్చు, కంప్లీట్ గ్రాఫ్ కావచ్చు. సైకిల్ గ్రాఫ్ అని n అని చూస్తే n అనేది ఆన్సర్ లేదు. 4 అని లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి? 1 2 3 4 అని ఆన్సర్ లేదు. అంటే ఇంక దీన్ని మనం ఏ దానిగా తీసుకోవాలి? కంప్లీట్ గ్రాఫ్ గా తీసుకోవాలి. కంప్లీట్ గ్రాఫ్ కు ఫార్ములా ఏంటి? n పవర్ ఆఫ్ n మైనస్ 2 అంటే ఏంటి? 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2 అంటే ఏమవుతుంది? 4 స్క్వేర్. ఓకేనండి. ఇక్కడ ఆప్షన్ లో ఇది కూడా మనకు 4 పవర్ ఎన్ని నెంబర్ ఆఫ్ 1 2 3 4 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2 అంటే 4 స్క్వేర్ 16 ఉండాలి. ఓకేనా? లేదు. ఓకేనా? మామూలుగా ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ 16 అవుతాయి. ఓకేనా? ఆప్షన్ లేదు. ఓకే, యాడ్ మార్క్. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి ఇది చూడండి. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఇన్ కంప్లీట్ గ్రాఫ్. ఒక నిమిషం, జస్ట్ వెయిట్ 1 minute. చూడండి, నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతున్నాయండి ఇక్కడ? కంప్లీట్ గ్రాఫ్ ఎన్ని ఇచ్చారు? K4 అని ఇచ్చారు. K4 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2. ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయండి మనకి ఇక్కడ? 16 మేడం. 16 మేడం. 16.
స్క్వేర్ అంటే 16. 16. మొత్తం 16 స్పానింగ్ ట్రీస్. ఒకవేళ బైపార్టియేట్ గ్రాఫ్ అయితే ఒకసారి చూడండి. బైపార్టియేట్ 4 గ్రాఫ్ మేడం. బైపార్టియేట్ 4 వస్తాయి. బైపార్టియేట్ గ్రాఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? బైపార్టియేట్ గ్రాఫ్ m power n minus 1 m n power power of m minus 1 m power of n minus 1 into n power of n minus 1. n power of n minus 1. సో అప్పుడు ఏమవుతుంది? 4 మైనస్ 2 కదా ఇచ్చినండేది ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఇంటూ 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 దట్ ఈస్ ఏంటి? 2 ఇంటూ 2 ఎంత అవుతుంది మనకు? 4 అవుతుంది. ఓకేనా? సో ఇది. సో టోటల్ గా స్పానింగ్ ట్రీస్ ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి? 4 స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతున్నాయి. ఓకే, సో నోట్ డౌన్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. Okay, so next. So we go to the previous question. We just move to the previous question. This is the previous question. So this is the previous question. So ఈ previous question లో ఇది కంప్లీట్ గ్రాఫ్ అవుతుందా కాదా? ఒకసారి చూడండి, ఇది కంప్లీట్ గ్రాఫ్ కూడా కాదు. ఇది కంప్లీట్ గ్రాఫ్ అవుతుందా అండి? అన్ని నోట్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయా? అన్ని నోట్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయా? ఎలా లేవు ఉన్నాయి? మేడం. ఈ నోడ్ తో కనెక్ట్ అయి ఉందా? లేదు మేడం. కనెక్ట్ అయి ఉందా? కనెక్ట్ కాలేదు. కనెక్ట్ ఇలా కాలేదు. కనెక్ట్ అయి ఉంటే ఏంది? అప్పుడు ఇది ఏమవుతుంది? కంప్లీట్ గ్రాఫ్ కంప్లీట్ గ్రాఫ్. ఇప్పుడు ఈ కనెక్ట్ కాలేదు నోడ్ కాబట్టి కనెక్ట్ సైకిల్ కాలేదు. అవుతుంది. సో ఇది ఏంటి? కంప్లీట్ గ్రాఫ్ కాదు. అప్పుడు మనం ఫార్ములా n పవర్ ఆఫ్ n మైనస్ 2 యూజ్ చేయకూడదు. యూజ్ చేయకోకుండా జస్ట్ ఏంటి? Number of vertices. నెంబర్ ఆఫ్ వర్టిసెస్. వర్టిసెస్ కూడా యూజ్ Number of చేయకూడదు. vertices. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కూడా యూజ్ చేయకూడదు. జస్ట్ ఏం చేయాలి అంటే మనము ఒక హెడ్జ్ తీసేసి డ్రా చేసుకుంటా వెళ్ళాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయో చూసుకోవాలి. జస్ట్ పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి? ఇక్కడ ఒక వర్టిసెస్ తీసేసండి. ఇది ఒక స్పానింగ్ ట్రీ. మళ్ళీ వేసుకోండి. ఇంకా అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్టిసెస్ ను తీసేసి డ్రా చేయండి. సో ఇప్పుడు ఇది ఒక సెకండ్ స్పానింగ్ ట్రీ. నెక్స్ట్ అంటే అక్కడ సైకిల్ వస్తుంది కదా మేడం. అదే సార్, సైకిల్ రాకుండా వేయాలి. సరే, సైకిల్ రాకుండా ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి అనేది వేయాలి. సో సైకిల్ రాకుండా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి అనేది మనం జస్ట్ ఇలా డ్రా చేసుకుంటా వెళ్ళాల్సిందే పాసిబిలిటీస్. సో ఇక్కడ సైకిల్ రాకుండా ఈ వేలో వేయచ్చు. ఇంకా చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి అనేది ఒకసారి చూడండి. దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా వేయచ్చు. ఒకటి ఇలా వేయచ్చు. ఇంకా ఎలా వేయచ్చు? సైకిల్ రాకూడదండి. మళ్ళీ ఇలా డ్రా చేయొచ్చా అండి? ఇలా డ్రా చేయొచ్చు. ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనేది మనము ఈ వేలో డ్రా చేయొచ్చు. సో ఇలా వేసుకుంటా వెళ్ళాల్సిందే దీనికి. ఓకేనా? సో ఖచ్చితంగా ఇది మనం వేసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి అనేది డ్రా చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి అని డ్రా చేయాలి. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు రీసెంట్ క్వశ్చన్ ఏం కాదు, 2011 అలా అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ రాకపోవచ్చు. ఇలా పాసిబిలిటీస్ వేసుకోవాల్సిందే. ఇది కంప్లీట్ గ్రాఫ్ కాదు, సైకిల్ గ్రాఫ్ కాదు. సైకిల్ గ్రాఫ్ అనేదానికి కూడా ఇక్కడ
సైకిల్ గ్రాఫ్ అని డైరెక్ట్ గా చెప్తేనే సైకిల్ గ్రాఫ్ ఫార్ములా తీసుకోవాలి. ఈ కన్సిడర్ ద సైకిల్ గ్రాఫ్ అని డైరెక్ట్ గా చెప్తేనే సైకిల్ గ్రాఫ్ తీసుకోవాలి. ఓకేనా? కన్సిడర్ ద కంప్లీట్ గ్రాఫ్ అని డైరెక్ట్ గా చెప్తేనే కంప్లీట్ గ్రాఫ్ ఫార్ములా తీసుకోవాలి. ఇలా కన్సిడర్ ద గ్రాఫ్ అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? జస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వేసుకోవాల్సిందే. సో ఇక్కడ ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 8 వస్తాయి. ఇది కన్సిడర్ ద గ్రాఫ్ అన్నారు. గ్రాఫ్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క హెడ్జ్ ను సైకిల్స్ ను రిమూవ్ చేస్తా వేయాలి. ఇప్పుడు ఇవి రెండు సింపుల్ గా చెప్తా చూడండి. సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ ఇవి రెండు తీసేస్తే ఏమవుతుందండి? సైకిల్ రాదు. రెండు రెండు తీసేసుకుంటే రావాలండి. రెండు ఫస్ట్ ఇవి రెండు తీసేసాను, ఒకటి వచ్చింది. ఓకే, తర్వాత ఇవి రెండింటిని పెట్టేసి వేరే రెండుని తీసేయండి. వేరే రెండింటి పెట్టివి ఇవి రెండు తీసేసాను, అడిగి రెండో సీక్వెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తానండి? ఇవి రెండుని తీసేస్తాను, ఇవి రెండుని ఉంచుతాను. ఓకేనా? నెక్స్ట్ దానికి ఏం చేస్తాను? ఇవి రెండింటిని పెట్టి ఇవి రెండుని తీసేస్తాను. అలా ఏ రెండింటిని, తర్వాత ఇవి రెండుని తీసేస్తాను, వేస్తాను, తర్వాత ఇవి రెండుని తీసేస్తాను. అట్లా ఎన్ని 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 పాసిబిలిటీస్ వస్తాయి అన్ని పాసిబిలిటీస్ వేయాలి. ఒకసారి చెప్తే ఉంటే కూడా డ్రా చేస్తాను. ఫస్ట్ రెండు హెడ్జెస్ ని తీసేయండి. ఇది పెట్టడం వల్ల సైకిల్ వస్తుంది కదా, తీసేయండి. తీసేస్తే జస్ట్ ఇది ఒక గ్రాఫ్ వచ్చింది. తర్వాత ఎనీ టూ చెప్పండి. ఇవి రెండు తీసేద్దామంటారా? ఇవి రెండు తీసేసి వేద్దాం. ఇవి రెండు తీసేస్తే ఏమైతా ఉంది? సైకిల్ ఫామ్ అవుతుంది. సైకిల్ ఫామ్ అవుతుంది. ఇలా వేస్తే ఏమవుతుంది? సైకిల్ ఫామ్ అవుతుంది. సైకిల్ ఫామ్ కాకుండా వేయాలి. సో సైకిల్ ఫామ్ కాకుండా వేయాలి అంటే దీన్ని కూడా తీసేయాలి. సో ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది? స్పానింగ్ ట్రీ అవుతుంది. సో అలా పాసిబిలిటీస్ మనం చెక్ చేయాలి. అలా పాసిబిలిటీస్ ఎన్ని రావండి, ఒక 8 పాసిబిలిటీస్ కంటే ఎక్కువ రావు. గ్రూప్ లో షేర్ చేస్తాను. 8 వస్తాయి మేడం. 8 వేసారండి? సార్ షేర్ చేయండి. వేసాను మేడం. సార్ ఫోటోని షేర్ చేయండి ఒకసారి గ్రూప్ లో. ఓకేనా? గ్రూప్ లో వేస్తాం గ్రూప్ లో మేడం. షేర్ చేయండి. జస్ట్ మేడం రెండు తీసేయడమే. ఇప్పుడు ఇది తీసేసి వేసాను. ఇప్పుడు ఇవి రెండు తీసేసాను అనుకోండి. ఇవి రెండు తీసేస్తే ఏమవుతుంది? అందరూ తీసేస్తా వేసేయండి. ఇది ఒకటి. ఓకే, ఇంకా చెప్పండి మీరే, నేను డ్రా చేస్తాను. ఇది సేమ్ వచ్చింది, ఇది కాదు. ఓకే, సో తర్వాత ఇది ఒకటి. ఓకే, సో తర్వాత ఇది ఒకటి. ఓకే, మళ్ళీ ఇక్కడ పెడితే హెడ్ సైకిల్ ఫామ్ అవుతుంది. ఓకే, 4. ఇంకా ఇది ఒకటి. ఇది ఒకటి. 1 2 3 4 5 6. ఇంకొక మోడల్ ఏంటి? ఓకే, ఇది ఒక మోడల్. నెక్స్ట్ సేమ్ సిమిలర్ గానే ఓకే 8 మోడల్స్ వేసేసాను చూడండి. ఓకే, ఓకేనా మేడం? 8 మోడల్స్ జస్ట్ రిమూవ్ చేసుకుంటే వెళ్ళడమే. ఓకేనా? ఈ 8 స్పానింగ్ ట్రీస్, ఇది 8 ఆన్సర్. ఓకేనా? సో ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిదాము. నెక్స్ట్ క్వశ్చన్ లో నిన్న క్వశ్చన్ చూసేసి క్లాస్ క్లోజ్ చేద్దాము. నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ చెప్పండి. నిన్న యూజీసీ నెట్ లో క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఒకసారి బాగా డీటెయిల్డ్ గా చూడండి. K3 ఇచ్చాడు. కంప్లీట్ గ్రాఫ్ మెన్షన్ చేశాడు. ఫార్ములా ఏంటండి? ఎవరైనా చెప్పండి. కంప్లీట్ గ్రాఫ్ కు ఫార్ములా ఏంటి? n పవర్ ఆఫ్ n మైనస్ 2. ఎంత అండి? 3 పవర్ ఆఫ్ 3 మైనస్ 2. ఎంత మేడం? 3 పవర్ ఆఫ్ 1. 3 పవర్ ఆఫ్ 1 అంటే 3. ఓకే, సో కంప్లీట్ గ్రాఫ్ విత్
3 నోడ్స్కి ఎంత వచ్చింది? n ఈక్వల్ టు 3 వచ్చింది. కంప్లీట్ గ్రాఫ్ విత్ 4 నోడ్స్కి ఎంత వస్తుంది మేడం? 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది? 4 స్క్వేర్ వస్తుంది. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. ఓకేనా? బైపార్టియేట్ గ్రాఫ్ కి ఎంత వస్తుందని మనం చూసాము? 2 అని ఇచ్చినాడు. K22 అని ఇస్తే బైపార్టియేట్ గ్రాఫ్ కు ఫార్ములా ఏంటండి? m పవర్ ఆఫ్ n మైనస్ 1 m power n minus 1 n power n minus 1 అంటే 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఇంటూ 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఏమైంది? 2 ఇంటూ 2 ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు కింద? సైకిల్ గ్రాఫ్ ఆఫ్ 5 నోడ్స్. 5 నోడ్స్ సైకిల్ గ్రాఫ్ కి ఎంత అండి? 5 నోడ్స్ సైకిల్ గ్రాఫ్ కు స్పానింగ్ ట్రీస్ ఎన్ని? 5. వీటిని ఎలా అరేంజ్ చేయమన్నాడు? అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్. సో ఏది తక్కువ ఉందండి? ఏది తక్కువ వచ్చింది? ఏ దానికి తక్కువ వచ్చింది? కంప్లీట్ గ్రాఫ్ 3 నోడ్స్ కి ఎన్ని వచ్చినాయండి? 3 నోట్స్ కి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చింది. 4 నోట్స్ కి ఎన్ని వచ్చినాయి? 16 వచ్చింది. బైపార్టియేట్ గ్రాఫ్ కి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. సైకిల్ గ్రాఫ్ కి ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. సో ఒక తక్కువ ఏ దానికి వచ్చింది? ఏ కి తక్కువ వచ్చినాయి. సో ఫస్ట్ ఏ, తర్వాత ఎవరికి తక్కువ వచ్చినాయి? సి కి తక్కువ వచ్చినాయి. తర్వాత సి, తర్వాత ఎవరికి తక్కువ వచ్చినాయండి? సి తర్వాత ఎవరిటివి? తర్వాత ఏ దానికి తక్కువ వచ్చినాయి? డి. ACDB. So correct answer ఏంటి? ACDB. All of you understand that? ఒకసారి మళ్ళీ చూడండి. కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటి ఫార్ములా? n పవర్ ఆఫ్ n మైనస్ 2, 3 పవర్ ఆఫ్ 3 మైనస్ 2, 3 పవర్ ఆఫ్ 3 మైనస్ 2 అంటే 3 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 1 అంటే 3. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? 3. ఇక్కడ ఏమొచ్చింది? కంప్లీట్ గ్రాఫ్ 4 నోట్స్ అంటే ఏంటి? 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 2 అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. దీనికి ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. బైపార్టియేట్ గ్రాఫ్ అంటే ఏంటి? m పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ n పవర్ ఆఫ్ m మైనస్ 1. సో టోటల్ గా ఎన్ని వచ్చినాయి మనకు? m పవర్ ఆఫ్ n మైనస్ 1. m పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే m పవర్ ఆఫ్ n మైనస్ 1 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఇంటూ 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1. సో 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 ఏమవుతుంది? 4. సో దీనికి 4. సైకిల్ గ్రాఫ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటే అన్ని. మొత్తం ఏంటి? ఎవరికి తక్కువ వచ్చింది? ఏకి, తర్వాత సికి, తర్వాత డికి, తర్వాత బికి. అరేంజ్ ద ఆర్డర్ అన్నాడు. అరేంజ్ ద ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? ACDB అవుతుంది. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్? ఈరోజు క్లాస్ అర్థమైందా అండి? ఎనీ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ని జనరేట్ చేయాలి. ఏ గ్రాఫ్ ఇవ్వకుండా గ్రాఫ్ అనుకోండి, పాసిబిలిటీస్ చెక్ చేయాలి. జస్ట్ గ్రాఫ్ ఇచ్చి స్పానింగ్ ట్రీస్ వేయమంటే జస్ట్ పాసిబిలిటీస్ చెక్ చేయాలి. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా అడగండి. సో ఎవ్రీడే క్లాస్ కరెక్ట్ గా 8:30 నుంచి అటు ఇటు ఒక 5 మినిట్స్ లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా 5 మినిట్స్ 6-7 మినిట్స్ ఎవరైనా ఉంటే అంతవరకు చూసి క్లాస్ స్టార్ట్ చేస్తానండి. సో డైరెక్ట్ గా రండి.